హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. మనకు లాస్ట్ అయిపోయిన బ్యాచ్ స్టూడెంట్స్ అందరు కూడా చాట్స్ని గమనించండి, వీడియోస్ వినండి. ఎందుకంటే మన పర్సనాలిటీస్ అందరికి డిఫరెంట్. ఇప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ ఎలాంటి డిఫరెన్స్ ఉంటాయో అలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. మీరు చేసే ప్రతి డౌట్ని కూడా ఫోటో సహా మేము కటింగ్ చేసినప్పుడు ఎలా చేసాం మేడం, పుట్టిన తర్వాత ఎలా వచ్చిందని డౌట్ని మీరు ఫోటోతో సహా సేవ్ చేసుకోండి. అది మాకు పంపించండి. పంపిస్తే ఒక రోజా 2 రోజుల 3 రోజులు కాదు, మీకు వచ్చిన దాకా కూడా మేము ఆ డౌట్స్ అన్నీ కూడా అందరు స్టూడెంట్స్కి కూడా, అంటే లాస్ట్ టైం జూలై బ్యాచ్ వాళ్ళే సెప్టెంబర్ బ్యాచ్ వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా మీ డౌట్స్ క్లారిఫై ఇస్తాం అనమాట. కొన్ని రోజులు మాత్రం మనకు అప్పుల్ని అడగడం కాదు, అప్పు మీ డబ్బులు పే చేస్తున్నారు కాబట్టి నేను క్లాస్ చెప్పాలి, అది అప్పు. మీరు స్టూడెంట్స్ కాబట్టి మీరు ట్రై చేయాలి, అది మీ బాధ్యత అనమాట. ఒక హక్కుల్నే మనం రిసీవ్ చేసుకోకూడదు, బాధ్యతను కూడా గుర్తుంచుకొని ప్రతిదీ మీరు ట్రై చేయండి. కొంత టైం వేస్ట్ అవుతుంది, కొంత మీకు మెటీరియల్ వేస్ట్ అవుతుంది, కానీ మీరు ఊహించని విద్య మీకు వస్తుంది అనమాట. ట్రై చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ వచ్చినాయి కూడా క్లారిఫై ఇవ్వడానికి మేము ఉన్నాం. క్లాసెస్ అయిపోయినాయి కదా అని పట్టించుకోకుండా మేము ఉన్నాం అనమాట. కంపల్సరీ నేను చెప్తున్నా, మీకు ప్రతి స్టూడెంట్కి సెప్టెంబర్ బ్యాచ్లో 97 మంది స్టూడెంట్స్ ఉన్నారు, జూలై బ్యాచ్లో 20 మెంబర్స్ ఉన్నారు అనమాట. ప్రతి స్టూడెంట్ డౌట్ని కూడా మేము క్లారిఫై, 1 రోజులు 2 రోజులు అని కూడా మేము అనుకోవట్లేదు. ఎన్ని రోజులైనా సరే మీ బ్యాచ్కి కొంత టైం తర్వాత మీరు ట్రై చేసిన తర్వాత అందరం ట్రై చేసాం మేడం, మీరు మళ్ళీ మాకు పెట్టండి మేడం, ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం అనమాట. ఇంత మంచి అవకాశాన్ని నేను వినియోగించుకుంటా, మీరు కూడా వినియోగించుకోండి. ఎందుకంటే మీరు నన్ను ఒక గురువు స్థానంలో ఉంచారు, అది మీరు ఇచ్చిన ఛాన్స్. కానీ స్టూడెంట్స్గా మీ బాధ్యతను కూడా మీరు నిర్వహించుకోండి. నేను ప్రతి డౌట్ని చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, డౌట్ మీరు అడగడానికి ట్రై చేసి అడగండి, అదొకటే నేను కోరుతున్నాను. ట్రై చేసిన తర్వాత అడగండి, దేని డౌట్ కింద మన దగ్గర సమాధానం ఉంది. మీకు కొంత టైం ఇస్తున్నా, మీరు అందరు డిస్కషన్ చేసుకొని ప్రతిదీ వీడియోతో సహా మనకు కావాలన్నమాట. ఫోటోతో సహా చేసిన తర్వాత ఇలా ఉంది అని చెప్తేనే మనం చెప్పడం దానికి మేము ఖచ్చితమైన ఆన్సర్ చెప్పడానికి మా దగ్గర సోర్స్ ఉంటుంది. ఫోటో వీడియోతో ఉంటే మొహాలు కనపడకపోయినా సరే మీరు ఒక క్లయింట్కి వేసిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం వస్తుందని మా గ్రూప్లో పెడితే దాన్ని పరిశీలించి ఎక్కడ వచ్చింది, ఏ సైజ్ ప్రకారం వచ్చిందని డీటెయిల్గా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వాళ్ళు ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికి కూడా నేను గుర్తు చేసేది మీ బాధ్యతను అనమాట. మీరు ట్రై చేయడం మీ బాధ్యత, చెప్పడం మా బాధ్యత. 2 ఈక్వల్ అయినప్పుడే రిజల్ట్ బాగుంటుంది.